జరగబోయేది తలుచుకుంటేనే నా మనసంతా ఆనంద తాండవం చేస్తోంది. ఆ మహేంద్రని పోలీసులు కాలర్ పట్టుకొని ఈడ్చికెళ్తూ ఉంటే, ఆ దృశ్యం నా కళ్ళతో చూస్తూ ఉంటే ఆహాహా! అలాంటి సుందర దృశ్యం ఇకపై నా భవిష్యత్తులో చూడలేనేమో అనిపిస్తోంది. అక్క, ఇన్నాళ్లకి నీ పగా ప్రతీకారం తీరే రోజొచ్చింది. ఈ రోజు ఆ మహేంద్రని పోలీసులు తీసుకెళ్తూ ఉంటే నీ కళ్ళల్లో కనిపించే ఆనందం చూడాలని నాకు కూడా భలే తాపత్రయంగా ఉందక్క. ఈ మహేంద్రగాడు నా మొగుణ్ణే జైలుకు పంపిస్తాడా? నన్నే ఏకాకిలా మారుస్తాడా? వాడు చేసిన పాపానికి ఈరోజు పశ్చాత్తాపడతాడు. వాడు చేసిన నేరానికి ఈరోజు శిక్ష అనుభవిస్తాడు. ఇన్నాళ్లకి నీ కళ నెరవేరుతుందక్క. నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే నాకు పెద్ద దావత్ ఇవ్వాలి. నువ్వన్నట్టే చేద్దాంలేరా. అలాగే అక్క. కానీ ఒక్కటి మాత్రం నిజం, శుభకార్యం జరుగుతున్న ఇంట్లో శోకాలు వింటూ ఉంటే అవి భలే వినసొంపుగా ఉంటాయి. అవి ఎంత త్వరగా వినాలా అని నాకు బాగా కోరికగా ఉంది. ఇంకెంతసేపు అక్క? ఆ ఆఫీసర్ వచ్చాక జరిగేది అదే కదా. పిన్ని గారు, చీర చాలా బాగుందండి. థ్యాంక్స్ బాబు. ఇంకొంచెం మంచి చీర కట్టుకుంటే ఇంకా బాగుండేది. ఎక్కడేం మాట్లాడాలో ఎవరితో ఏమనాలో కూడా తెలీదా? మీతో వేగలేక చేస్తున్నాను. ఆ మాట నేను అనాలి. నీలాంటి పెళ్ళంతో వేగడం అంటే మామూలు విషయమా? పద వెళ్దాం. కాంచనా కాంచనా, ఒకసారి అటు చూడు. ఏయ్ ఆగో, నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? ఎంత చీకొట్టినా సిగ్గు రాదా? ఏంటి ఇప్పుడు అర్జెంటుగా ఆవిడకి సిగ్గుపడ్డ నేర్పిస్తావా ఏంటి? మీరు కాసేపు నోరు మూసుకుంటారా? నిన్ను చూసి అసహ్యించుకుంటున్నా. మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నావు? మా గడప తొక్కద్దు అని నిన్ను హెచ్చరిస్తున్నా. ఎందుకు సిగ్గు లేకుండా మళ్ళీ మళ్ళీ మొహం చూపిస్తున్నావు? కాంచనా, మరీ అంత కోపం పనికిరాదు. తన కోపమే తన శత్రువు అని చిన్నప్పుడు నువ్వు నేర్చుకోలేదా? కరెక్ట్ పాయింట్ చెప్పారు. చూసావా, మీ ఆయనకి తెలిసిన విషయం కూడా నీకు తెలీదు. నువ్వు మాట మార్చుకో. మర్యాదగా ఇక్కడి నుంచి పో. అయినా నిన్నెవరు ఆహ్వానించారని ఊపుకుంటూ వస్తున్నా? ఎవర్రమ్మన్నారు పిన్ని అని మమకారంగా అడుగు కాంచనా, అప్పుడు చెప్తాను. ఏంటి, పిన్ని అని మమకారంగా నిన్ను పిలిచి బొట్టు పెట్టి అడగాలా? అంత బుద్ధి తక్కువ పని ఈ జన్మకి చేయను. పోనీ నాకు చెప్పండి అత్తయ్య గారు, మిమ్మల్ని ఎవరు ఆహ్వానించారు? చూసావా, మీ ఆయనకున్నంత ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదు కాంచనా. మీ అమ్మలాగే నోరు పారేసుకుంటున్నావు. హేయ్, మా అమ్మనేమన్నా అంటే పళ్ళు రాలుతాయి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా? ఆహ్వానం వచ్చిందనే అధికారంతో వచ్చాను. మీరాపగానే ఆగిపోను, పొమ్మనగానే వెళ్ళిపోను. తప్పుకోండే. తారక్, నీలవేణి, తారక్. వీళ్ళేంటి నీలవేణి తారక్ అనుకుంటూ వెళ్తున్నారు? తారక్, నీలవేణి. సరే బాబు, కింద ఉంటాం. సరే. ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. పగ ప్రతీకారం మనసులో పెట్టుకోకుండా పద్ధతిగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఆహ్వానించడం కోసం అంత దూరం వచ్చారు. శుభకార్యానికి ఎంతో ప్రేమతో పిలిచారు. ఎందుకు రాకుండా ఉంటాను? మంచిది. ఇంతకీ అందరూ వచ్చారా? అందరూనా? అందరూ అంటే ఎవరు? అదే, మన వాళ్ళు ఎవరైనా ఉన్నా తీసుకురమ్మన్నాను కదా. అవునవును, తీసుకొచ్చాను. మనవాళ్ళు వచ్చారు, ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా దారిలో ఉన్నారు.
అతి త్వరలో వాళ్ళు కూడా వచ్చేస్తారు. అమ్మా, కొంప మునిగిపోయిందమ్మా. ఏమైంది? ఎవరైతే మన దరిదాపుల్లో కూడా రావద్దు అనుకుంటున్నామో, ఎవరి మొహం అయితే మనం చూడ్డానికి కూడా ఇష్టపడమో ఆ మనిషి వచ్చింది. ఎవరి గురించి చెప్తున్నావు కాంచనా? పైడి తల్లి నాన్న. ఆ పైడి తల్లికి ఎంత చెప్పినా సిగ్గురాదా? చీ కొట్టినా మళ్ళీ మళ్ళీ మన గడిపే ఎందుకు తొక్కుతుంది? పిలవకపోయినా ఈ శుభకార్యంలో ఏం చెయ్యాలని ఇక్కడికొచ్చింది? పిలుపు అందుకునే వచ్చిందట. ఆహ్వానం పలికితేనే ఆవిడి గారి ఆగమనం జరిగిందంట. ఏంటి? పైడి తల్లిని ఆహ్వానించారా? ఎవరు? ఇంకెవరు అత్తయ్య గారు? ఈ ముద్దుల కొడుకు తారక్ భార్య నీలవేణి. తారక్ నీలవేణి ఆ పైడి తల్లిని ఆహ్వానించడం ఏంటి? నిజమమ్మా, మనం చీకొడతామన్న ఆలోచన లేదు. తారక్ వాళ్ళు ఆహ్వానించారన్న ధైర్యమే ఆ పైడి తల్లిలో ఎక్కువగా కనిపిస్తుంది. లేదు లేదు, తారక్ నిలవేణి ఆ పైడి తల్లిని ఎందుకు ఆహ్వానిస్తారు? ఆ పైడి తల్లి మనకి శత్రువని తారక్కి తెలీదా? ఆ పైడి తల్లి మొహం చూస్తేనే మనం చేదరించుకుంటామని ఆ నీలవేణికి తెలీదా? ఏంటి నాన్న, మీరు ఇంకా ఇంత అమాయకులుగా ఆలోచిస్తున్నారు? తారక్ నీలవేణి ఇదంతా కావాలని చేస్తున్నారు. అది మీకు అర్థం కావట్లేదా? తారక్ నిలవేణి కావాలని ఎందుకు పిలుస్తారు? ఎందుకంటే ఆ పైడి తల్లిని అడ్డం పెట్టుకుని ఏదో ఒక సమస్య సృష్టించి ఈ నిశ్చితార్థాన్ని ఆపాలనుకుంటున్నారు. నీలవేణికి తారక్కి ఈ నిశ్చితార్థం ఆపడం తప్ప మరొక టార్గెట్ ఏమీ లేదా? నువ్వు కూడా అంతే కదా హరిత? ఎప్పుడు చూసినా ఆ నీలవేణిని టార్గెట్ చేస్తూ ఉంటావు కదా. అలాగే వాళ్ళు కూడా నీలాగా ఒక టార్గెట్ పెట్టుకున్నారన్నమాట. వాట్ యు మీన్ అన్నయ్య? నువ్వు అసలు మా పార్టీనా వాళ్ళ పార్టీనా? నాకు అస్సలు నువ్వు అర్థం కావట్లేదు. అప్పుడప్పుడు నాకు కూడా ఇలాంటి అనుమానం వస్తుంది హరిత. ఈయన మనకి మంచి చేస్తాడో మన శత్రువులకి మంచి చేస్తాడో నాకు అస్సలు అర్థం కాదు. కాంచనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ తారక్ని నిలవేణిని మన శత్రువులు అని అనడం మానే. వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులే. వాళ్ళు కూడా మన మంచి కోరుకునేవారు. అయినా నీ సొంత తమ్ముణ్ణి మరదల్ని నువ్వు శత్రువులని ఎలా అనగలుగుతున్నావు? ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అలా ఉంటాయి కాబట్టి. ఎంతసేపు ఈ నిశ్చితార్థాన్ని ఆపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు కాబట్టి. ముందు వెనక ఆలోచించకుండా, తప్పప్పుల గురించి తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు వాగకు కాంచనా.